వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పరీక్షా పే చర్చ 2026 కార్యక్రమంలో అస్సామీ గమోసాతో విద్యార్థులకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఎమ్మిగనూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం సీఎం చంద్రబాబు. బీసీల అంశంలో బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుపై బీసీలో ఆలోచించాలి కవిత. పరీక్షా పే చర్చ 2026 కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను అస్సామీ సంప్రదాయ వస్త్రమైన గమోసాను అందజేస్తూ హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గమోసా యొక్క సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించిన ప్రధాని ఉత్తర భారతదేశం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. मेरा नाम पद्मा है, मैं लद्दाख से हूँ। तो मेरा ये प्रश्न है कि हमारे उम्र के बच्चे को बड़े सपने देखना चाहिए और उन्हें पूरा करने की शुरुआत कहाँ से करना चाहिए सर? सपने न देखना वो तो क्राइम है। सपने देखने ही चाहिए, लेकिन सपनों को गुनगुनाते रहना ये कभी काम नहीं आता है। और इसलिए जीवन में कर्म को प्रधान देना चाहिए। मैं जहां हूं वहां मुझे सफल होना है, तभी मैं आगे जाऊंगा। मैं देखता रहूं और मुझे अगर पैर पे चढ़ना ही है तो आम देखता रहूं तो आम नहीं पकड़ता। अब जैसे मान लीजिए हमारा मन कर गया कि मुझे एस्ट्रोनॉट होना है और मुझे चंद्रमा पे जाना है, तो फिर मुझे पढ़ना चाहिए कि पहले एस्ट्रोनॉट कौन हुए, उनकी बायोग्राफी क्या थी, ये स्पेस होता क्या है। धीरे धीरे उसमें रुचि हमारी बढ़ानी चाहिए। फिर टीवी पे कोई कार्यक्रम है तो उसको खाद देखना चाहिए, तो आपको खाद पानी मिलता रहेगा, हैं, आपको फर्टिलाइजर जिसको कहे मिलता रहेगा, तो वो विचार आपका पनपेगा। औरों को बताने से फायदा नहीं होगा। कभी कभी हम बता देंगे भाई मजाक उड़ाएंगे, ये तो एस्ट्रोनॉट बनने वाला है। तो हमारे मन के सपने पब्लिक नहीं करने चाहिए, लेकिन लीक करके रखने चाहिए। मैं बहुत नर्वस थी क्योंकि मेरा ये लाइफ का पहला एक्सपीरियंस था परीक्षा पे चर्चा पर। बट जैसे प्राइम मिनिस्टर मेरे सामने आते ही అనంతరం విమానయాన రంగంపై పరిశ్రమలతో కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు బడ్జెట్ అనంతరం విమానయాన రంగానికి సంబంధించి ప్రకటించిన నిర్ణయాలు పరిశ్రమలు సమర్థవంతంగా వినియోగించుకోవాలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పరిశ్రమ ప్రతినిధులతో కీలక రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశీయ విమానయాన తయారీ రంగానికి ఇస్తున్న బలమైన ప్రోత్సాహం, అధిక విలువైన ఉపాధి అవకాశాల సృష్టి పట్ల పరిశ్రమ వర్గాలు తమ ప్రశంసలు వ్యక్తం చేశాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్లు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన హక్కుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు భూ యజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ భూమి హక్కులను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూ రికార్డుల సరిదిద్దడం, హక్కుల పత్రాల జారీ, వివాదాల పరిష్కారం వంటి అంశాలను ప్రజల ముందే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో భూమి రికార్డుల లోపాల వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు భూమి అతని జీవనాధారమని, భూమిపైన స్పష్టమైన హక్కు ఉంటేనే రైతుకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే
భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి, మీ భూమి. మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగ్లు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి, సంక్షేమ కార్యక్రమాలు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడో చిత్తశుద్ధితో వ్యవహరించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలు ఆలోచించుకోవాలన్నారు. హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి, ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా
మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎప్పుడు ఎట్లా పెట్టారు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు, కన్ఫ్యూజ్ చేసిరు. అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పారు. ఎక్కడా కూడా చిత్తశుద్ధితో బీసీ మీటింగ్లు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పారు. కానీ అవెన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు. అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి, మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది. కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత సంఘం నాయకులు ఐక్యమత్యంగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇన్ని రోజులకు దళితుల కళ నెరవేరడంతో వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారన్నారు. దళితులందరూ ఎల్లప్పుడూ ఐక్యమత్యంగా ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. మొట్టమొదటిగా ఇంత మంచి రోజు, ఇంత శుభ రోజు, ఇంత ఆనందమైన రోజు నేను రోజు తొందరగా ఉన్నాను. అది రోజు బాగా ఉంది. కొంచెం కన్ఫ్యూజ్ అయిన డేట్ మన 5వ తేదీ అనుకున్నాము. నా హైదరాబాద్ ప్రోగ్రాము 6వ తేదీని ఫిక్స్ అయింది. అందుకు రోజు తొందరగా ఉన్నాను. ఏమనుకోదండి, చాలా తక్కువ మాట్లాడబోతున్నాను. మీరందరూ నా దగ్గరికి వచ్చారు స్టాచ్యూ పెడదాము అని చెప్పేసి. కానీ స్టాచ్యూ పెట్టేదేముంది, ఎవరైనా పెడతారు, లేకపోతే సొంతంగా ఎవరైనా పెట్టగట్టారు. రూపాయి 3 పెట్టుకున్న అవసరం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే స్టాచ్యూ పెడితే అయిపోదు, ఆ స్టాచ్యూని కాపాడుకోవాలి మనం. వాళ్ళేమో మనకి త్యాగాలు చేశారు, కోసం ఏదేదో చేసుకుంటూ వచ్చారు. మనమేమో స్కైకి స్టాచ్యూ పెడతాము, రేపటి నుంచి మర్చిపోతాం. ఒక్కడి వల్ల క్లీనింగ్ చేద్దామని ఏ రోజున అనుకుంటారా మీరు? నేనైతే ఒకటే అనుకున్నా. ఫస్ట్ అయితే నా దగ్గరికి వస్తే ఏం చెప్తా, నేను విగ్రహం పెట్టేదానికి లేదని చెప్పి వెళ్ళిపోయాను. పర్మిషన్ ఇవ్వలేదు, నేను వద్దన్నా. ఎందుకంటే అందరూ విగ్రహాలు పెడుతున్నారు, వెళ్ళిపోయినా. కానీ ఒకటి మాత్రం అనిపించింది నాకు, ఖచ్చితంగా ఎవరికైనా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా మనము. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా మీరందరూ ఆ విగ్రహాన్ని కాపాడుకుంటారు, చూసుకుంటారు. మనకి ధైర్యం ఇచ్చిన వాళ్ళకి మనం ఉన్నాము ఇక్కడ, మీరు చేసిన త్యాగాలు ఏది వృధా కాలేదని చెప్పి మీరందరూ కాపాడుకుంటారని చెప్పి ఈ సభాముఖం మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ఖచ్చితంగా మీరందరూ ఆ స్టాచ్యూని శుభ్రం చేయడము, కేవలం జయంతి రోజు లేకపోతే ఇంకో రోజు చేయడం కాకుండా
మీరు వారం వారము నెలకొకసారి ఖచ్చితంగా దయచేసి క్లీన్ చేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరందరూ బాగా ఎంజాయ్ చేయాలా, బాగుండండి అందరూ. రైట్, సెలవు తీసుకుంటా. నేను అన్నట్టుగా నాకు ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా నేను లేకపోయినా కూడా మన పెద్దలు కేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొంతసేపులో వేదిక చేరుకుంటారు. సో ఖచ్చితంగా ఆయన మీతో టైం స్పెండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముతాడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు జస్ట్ ఈరోజే వచ్చాను, నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితుల్లో ఏ రకమైన మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.